హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ క్యాబినెట్ ఈరోజు సమావేశమైంది. ఏపీ క్యాబినెట్ సమావేశంలో సీఎం అధ్యక్షతన అనేక అంశాలు చర్చించారు. అనేక అంశాలకి ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. అవేంటనేది మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడ గమనించండి. ఏపీ క్యాబినెట్ సమావేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు ఏపీఐఏసీకి 615 ఎకరాల కేటాయింపు ఏపీ క్యాబినెట్ నిర్ణయం ఇందులో ముఖ్యమైనది. ఇంకా చాలా ఉన్నాయి. దీంట్లో అత్యంత ముఖ్యమైనవి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను సమాచార మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. క్యాబినెట్ నిర్ణయాలు ఏంటంటే సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. త్వరలోనే విద్యుత్ ఇంధన వనరుల కేంద్రంగా మారనున్న అనంతపురం మరి విద్యుత్ ఇంధన కేంద్రంగా మారబోతూ ఉంది. ఎక్కువ ప్లాంట్లు అక్కడ పెట్టబోతున్నారు, సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు ప్రాజెక్టులు. ఇకపోతే ఇంకొకటి ఇక్కడ మీరు గమనిస్తే వివిధ పర్యాటక ప్రాజెక్టులను స్టేట్ క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. అంటే పర్యాటక ప్రాజెక్టులకి క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. టూరిజం పాలసీకి అనుగుణంగానే వీరికి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి నిర్ణయించింది. ఇక డైకిన్ ఏసీ తయారీ సంస్థకు శ్రీ సిటీలో విస్తరణకు అనుమతి ఇచ్చారు. ఇక ప్రాజెక్టు వైబిలిటీ దృష్టిలో ఉంచుకొని తిరిగి 500 ఎకరాలు కేటాయించడం జరిగిందనమాట. ఇక అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. 20% సీట్లు ఏపీ విద్యార్థులు కేటాయించేలా రిజర్వేషన్ కూడా ఉండాలని చెప్పేసి కోరింది. ఇక్కడ చూడండి, అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి న్యాయ విశ్వవిద్యాలయం ఒకటి ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అంతేకాకుండా అందులో 20% సీట్లు ఏపీ విద్యార్థులకు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఉంది. అదేంటంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏలూరు వద్ద ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏలూరు వద్ద. ఇక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలని క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది కూడా దానికి. ఇక 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకం కోసం చేసిన ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 2200 ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్, అంటే వీటికి ఆమోదం ఇచ్చారు కాబట్టి నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లోనే రిలీజ్ అవుద్ది. ఇక ఏపీ రిజిస్ట్రేషన్ చట్టం 22A నిషేధ జాబితాలోని ఆస్తుల అక్రమ రిజిస్ట్రేషన్ రద్దుతో పాటు ఫీజు మినహాయింపునకు క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. ఇక కడప జిల్లాలో అదాని గ్రీన్ ఎనర్జీకి మరి 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్, చూడండి 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ కడప జిల్లాలో అదాని గ్రీన్ ఎనర్జీకి కోసం అని చెప్పేసి 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ కూడా అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక సత్యసాయి జిల్లాలో అదాని గ్రీన్ ఎనర్జీ 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు భూ కేటాయింపు చేసేందుకు ఆమోదం. రైట్, సత్యసాయి జిల్లా, కడప జిల్లా రెండింటిలోనూ ఉంది. నెక్స్ట్ నెల్లూరు జిల్లా. ఇక్కడ చూడండి, నెల్లూరు జిల్లా ముత్తుకూరులో 615 ఎకరాల భూమి పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసికి ఉచితంగా బదలాయించేందుకు అంగీకారం కూడా తెలియజేసింది. ఇక రాజకీయ కక్షతో హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది క్యాబినెట్. ఇక చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి కొన్ని మండలాలు అన్నమయ్య జిల్లాలో కలిపేందుకు క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. ఇకపోతే ఇక్కడ గమనించండి, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు కోసం IBM, TCSలతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలకు క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. ఇక రవాణా వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ తగ్గించేందుకు ఏపీ మోటార్ వాహనాల చట్టం సవరణకు క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. ఇవి ముఖ్యమైనటువంటి ఈరోజు మరి సీఎం అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో సమావేశంలో ఆమోదం తీసుకున్నటువంటి అనేక ముఖ్యమైన అంశాలు. ఇందులో టీచర్ల నియామకానికి సంబంధించి మరి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 2260 పోస్టులకు సంబంధించి కూడా ఆమోదం లభించింది. కాబట్టి మరికొద్ది రోజుల్లో దాని నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.